సరే ఇప్పుడు సమ్మె నోటీస్ ఇచ్చి 40 రోజులైనా వారు చాలా ఇప్పుడు చాలా సార్లు రెస్పాండ్ అయినాం, చాలా మందితో మాట్లాడినాం. మధ్యలో అసెంబ్లీ సెషన్ ఉండే, మున్సిపల్ ఎన్నికలు ఉండే. మా అప్పీల్ అంతా కూడా మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం, మీ సహకారాన్ని కూడా కోరుతా ఉన్నాం. ప్రాణం అనేది చాలా ముఖ్యం, ప్రాణాలు కోల్పోవద్దు. వారందరూ కూడా మా అన్నలు తమ్ముళ్ళు, వారి ప్రాణాలు మాకు కూడా ముఖ్యమని విజ్ఞప్తి చేయడానికి మేము వచ్చినాం. సమ్మె కాలానికి సంబంధించి కూడా మా సహచరుల మంత్రివర్యులు ప్రభాకర్ గారు మరి అధికార బృందాన్ని ఏర్పాటు చేసుకొని వారితో కూడా చర్చలు జరగటం జరిగింది. సరే, చర్చల తదనంతరం వారు సంతృప్తి చెందలేదు. వారు ప్రజాస్వామికంగా వారు ధర్నాకు వెళ్తూ ఉన్నారు. దాంట్లో ఎవరు కూడా ఆపలేము కూడా. మేము ఆపదలుచుకున్న ప్రభుత్వం కాదు కనుక చేస్తూ ఉన్నారు. నిరసన తెలియజేస్తూ ఉన్న క్రమంలో ఇలాంటి క్షణిక ఆవేశంలో ప్రాణాలు కోల్పోవద్దని మేము కోరటానికి వచ్చినాం. మీ ద్వారా కూడా అదేవిధంగా అపీల్ చేయడానికి వచ్చినాం. మీరు కూడా, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్. ఇదంతా కూడా మేము నిర్మించుకున్న ఈ రాష్ట్రం, ఈ నిర్మాణ భాగంలో ఇంకా అనేక సంవత్సరాలు ముందుకు పోయేది ఉంది. మీరు, మీ కుటుంబ సభ్యులు, మేమందరం కూడా కలుసుకొని ఆ క్రమంలో మీరు మాతోని నడవాలని, మీకున్న సమస్యలను కూడా పరిష్కారం చేయాలని ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు ప్రత్యేక ప్రస్తావనతోనే మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగిందని మీ ద్వారా వారికి తెలియజేయడానికి వస్తాం.